ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ కాళేశ్వరం సాయి మనస్విని. ఈ వారానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో శరీరము బరువు పెరగడం ఒక సమస్యగా మారుతుంది. ఇతరుల మీద మీరు చూపించే ప్రేమ ఆరాటం వల్ల కొంత నష్టపోతారు. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయం. ఫంక్షన్ హాల్స్ నడిపే వారికి మంచి లాభాలు ఉంటాయి. కోపాన్ని మరియు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ ముక్కుసూటితనంతో ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. స్త్రీల కొరకు ధన వ్యయం చేయవలసి వస్తుంది. మీ సిక్స్త్ సెన్స్తో రాబోయే సమస్యలను ముందుగానే పసిగడతారు. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండును. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదైన సూచన. కారణం ప్రయాణాలలో అనారోగ్య సమస్యలు వచ్చును. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కొనసాగుతాయి. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. దైవారాధన మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అప్పు కొంతమేరకు తీర్చగలుగుతారు. లలిత అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో విద్యార్థులకు అనుకూలమైన సమయం. సంతాన భవిష్యత్తుకై ప్రణాళికను సిద్ధం చేస్తారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త పాటించాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ నమ్మకస్తులైన వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ తెలివితేటలతో శత్రువుల మీద విజయం సాధిస్తారు. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. నిర్ణయాలు తీసుకునే విషయంలో నిలకడైన ఆలోచన విధానం లేకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ప్రతి చిన్న విషయానికి ఇతరుల మీద కోపగించుకోవడం అంత మంచిది కాదు. మీ జీవిత భాగస్వామితో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగి సఖ్యత బలపడుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి యోగకాలము. సోమరితనంతో పనులు వాయిదా వేయకూడదు. మంచి మనసుతో ఇతరులకు సహాయం చేస్తారు. ధనపరమైన ఇబ్బందులు కొంత తగ్గుముఖం పడతాయి. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చెప్పదైన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో కళారంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి విషయంలో సోదరీ సోదరులతో సంప్రదింపులు జరిపే అవకాశాలు కలవు. ఆర్థికపరమైన ఎదుగుదల మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పనుల వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. ప్రభుత్వానికి సంబంధించిన పనులు తొందరగా పూర్తవుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు తమ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. చెయ్యని తప్పుకి అపనింద పడవలసి వస్తుంది. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం విషయంలో ఆవేశంతో కాకుండా ఓర్పుగా వ్యవహరించాలి. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చెప్పదైన సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు తమ లక్ష్యానికి చేరుకోగలుగుతారు. ధనపరమైన ఇబ్బందులు మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. ఎముకలకి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. జ్యోతిష రంగంలో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. మీ జీవిత వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు తొలగుతాయి. శరీరంలో దాగి ఉన్న అనారోగ్య సమస్యలు నిర్ధారణ అవుతుంది. నూతన గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. టెక్స్టైల్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. సంతృప్తికరమైన భోజనం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం ఆడకూడదు. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నూతన వ్యక్తుల పరిచయాలు లాభాన్ని చేకూరుస్తాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చెప్పదైన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు యోగ కాలము మరియు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. మీ జీవిత భాగస్వామికి జాయింట్స్ మజిల్ పెయిన్స్ ఒక సమస్యగా మారుతుంది. బంధుమిత్రులతో వైరం అంత మంచిది కాదు. ఫార్మసీ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు ఉండును. కొన్ని పనులు తండ్రి సహాయంతో పూర్తి చేస్తారు. శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. మీ జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. బాకీలు వసూలవుతాయి. సోదరీ సోదరులతో సఖ్యత బలపడుతుంది. నూతన విద్యను అభ్యసించే వారికి యోగ కాలము. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. నూతన వ్యాపారానికి అధిక పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభ ఫలితాలు ఉండును. దుర్గాదేవి ఆరాధన చెప్పదైన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కలవు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. ఇతరులకు సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు. మీడియా రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు యోగ కాలము. పాల వ్యాపారస్తులు అధిక లాభాలను పొందగలుగుతారు. అనవసరమైన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. శరీరంలో వేడి పెరగడం వలన ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులకు బ్యాంక్ లోన్స్ మరియు వీసా మంజూరవుతుంది.
ట్రావెల్ ఏజెన్సీ వారికి ఆదాయం పెరుగుతుంది. పితృదేవతల ఆశీస్సులు మరియు దైవానుగ్రహం ఉంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. సోదరీ సోదరులతో చర్చలు నిర్వహిస్తారు. చండీ అమ్మవారి ఆరాధన చెప్పదైన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో విద్యార్థులకు విద్య యందు ఆటంకములు ఎదురవుతాయి. పెద్దల నుంచి ధన సహాయం ఎల్లవేళలా ఉంటుంది. ఉద్యోగస్తులు వృత్తి యందు ఉన్న మానసికపరమైన ఒత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. చెడు స్నేహములకు దూరంగా ఉండండి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యమవుతాయి. తగాదాల జోలికి పోవడం వలన అవమానములను ఎదుర్కోవలసి వస్తుంది. మీ ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు ఆనందిస్తారు. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ఏ నిర్ణయమైనా ఆత్మవిశ్వాసంతో తీసుకుంటారు. వెండి వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. నూతన విద్యను అభ్యసించే వారికి యోగకాలము. వివాహ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతారు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. బద్ధకంతో పనులను వాయిదా వేయకూడదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి కంఠస్వరంతో ప్రజలను ఉద్వేగపరుస్తారు. హెయిర్ ఫాల్ ఒక సమస్యగా మారుతుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ సంతాన ప్రవర్తనను చూసి ఆనందిస్తారు. దాంపత్యపరమైన సౌఖ్యం ఉంటుంది. ఏ నిర్ణయమైనా స్థిరత్వంతో తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదైన సూచన. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి యోగకాలము. చలి జ్వరంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. చంచలమైన మనసుతో శత్రువులను కూడా చేరదీస్తారు. ధనపరమైన ఇబ్బందులు ఉండును. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేసుకుంటారు. గణపతి ఆరాధన చెప్పదైన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారంలో మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు యోగకాలము. కోర్టు కేసులకు సంబంధించిన పనులు వాయిదా పడతాయి. జ్యువెలరీ వ్యాపారస్తులకు అధికమైన జనాకర్షణ ఉంటుంది. శరీరము బరువు పెరగకుండా చూసుకోవాలి. సంతాన భవిష్యత్తు గురించి ఆందోళనకు గురవుతారు. మీ పిల్లలతో కలహం అంత మంచిది కాదు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలగి సఖ్యత బలపడుతుంది. వృద్ధులు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కలవు. శుభకార్యాల నిమిత్తం ధన వ్యయం చేయవలసి వస్తుంది మరియు శుభకార్యాలకు హాజరవుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ధనాన్ని పొదుపు చేసుకోవలసిందిగా చెప్పదైన సూచన. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు. అన్ని విధాల అదృష్టం తోడవుతుంది. సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఇబ్బందులు ఉండును. మీ నమ్మకస్తులు మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశాలు కలవు. దుర్గాదేవి ఆరాధన చెప్పదైన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో తండ్రి చేసే వృత్తి వ్యాపారాలు చేసే వారికి యోగకాలము. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయం. శ్వాసకోశ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మీ జీవిత భాగస్వామితో లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కలవు. మధ్యవర్తిత్వాలు చేసేవారికి లాభం చేకూరుతుంది. ఏ నిర్ణయమైనా సాధ్య అసాధ్యాలను చూసి తీసుకోవాలి. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. సోదరీ సోదరులతో సఖ్యత బలపడుతుంది. రెండు విధాల ధనార్జన ఉంటుంది. తండ్రితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కలవు. బంధుమిత్రులను కలుసుకొని విందు భోజనం చేస్తారు. సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. ఫుడ్ వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాముల వలన నష్టం చేకూరుతుంది. కుటుంబపరమైన కలహాలు ఉండును. కాలభైరవ స్వామి ఆరాధన చెప్పదైన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ నాయకత్వ లక్షణాలతో ఒక వర్గాన్ని నడిపించగలుగుతారు. బంగారం వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి. ఇతరుల మీద డామినేషన్ చేయడం అంత మంచిది కాదు. సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు యోగకాలము. అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. తండ్రితో సఖ్యత బలపడుతుంది. ఈ వారంలో ప్రశాంతత లభిస్తుంది. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. సంగీతం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. ప్రభుత్వ పర్మిషన్స్ మంజూరవుతాయి. రక్త సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో మీ జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల యందు సత్ఫలితాలు ఉండును. పిల్లలకు అనారోగ్య సమస్యలు కొంత కుదుటపడతాయి. ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన వ్యాపారస్తులకు అధికమైన లాభాలు ఉండును. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి.
విలాసవంతంగా కాలాన్ని గడుపుతారు. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఏ నిర్ణయం అయినా మీ జీవిత భాగస్వామితో చర్చించి తీసుకుంటారు. ఎముకలు మరియు కండరాల నొప్పి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. తండ్రితో ఆస్తి తగాదాలు తొలగి ఆస్తి చేతికి వస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఆలోచించి చేయాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. సర్వే జనా సుఖినో భవంతు.